హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను వరలక్ష్మి పూజకి ముందు రోజు అనమాట నేను ఏమేమి తీసుకున్నాను అనేది షేర్ చేస్తున్నా. సో మంచి బ్యాక్ డ్రాప్ అనేది తీసుకున్నాను, మీషోలో తీసుకున్నాను అనమాట. పూజకి 2 డేస్ ముందే వచ్చింది, చాలా బాగుంది. మీకు ఫుల్ పిక్ అనేది చూపిస్తాను. ముందు రోజు అన్నీ దేవుడి పూజకి సంబంధించినవన్నీ ముందు రోజే ఇత్తడి సామాన్లు, పూజా సామాన్లు అవన్నీ క్లీన్ చేసుకున్నాను. బ్యాంగిల్స్, తాంబూలం ఇవ్వడానికి వరలక్ష్మి పూజ కదా, పసుపు కుంకుమ ప్యాకెట్స్, అమ్మవారి ఫేసు అండ్ పువ్వులు, తమలపాకులు, ఫ్రూట్స్, మనం కలశం పెట్టడానికి కొబ్బరికాయ కొట్టుకోవడానికి అండ్ అష్టలక్ష్మి చెంబు ఒకటి, ఇత్తడి ప్లేట్ ఒకటి, సిల్వర్ ఐటమ్స్ కొన్ని ప్రసాదం పెట్టడానికి, పసుపు కుంకుమ ప్యాకెట్స్ అండ్ అమ్మవారి దగ్గర పెట్టడానికి చీర, పట్టు సారీ ఒకటి తీసుకున్నాను. ఈ తర్వాత షేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో బ్యాక్ డ్రాప్ తీసుకున్నాను కదా, దానికి కొన్ని డెకరేషన్స్, ఫ్లవర్స్ అని, హ్యాంగింగ్స్ అని కొన్ని తీసుకున్నాను. ఇంకా కొన్ని బ్యాగ్లో ఉన్నాయన్నమాట. బ్లౌజ్ పీసెస్ కొన్ని తీసుకున్నాను, అంటే తాంబూలం వచ్చిన వాళ్ళకి ఇవ్వడానికి. ఆ రెడ్ కలర్ పీస్ వచ్చేసి కలశం పెట్టడానికి అండ్ తల్లి వాయినం ఇవ్వడానికి అని చెప్పేసి ఒక చీర తీసుకున్నాను, కాటన్ శారీ. సో ఇవన్నీ కూడా అరటిపళ్ళు అని అన్నీ కూడా ముందే మనం పూజ గదిలో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే పూజ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇదనమాట. ఇలా సెట్ చేశాను. మధ్యలో ఎత్తుగా ఉండే స్టూల్ ఒకటి వేసాను, దానికి పట్టు క్లాత్ ఒకటి పిన్ చేస్తాను అనమాట. హ్యాంగింగ్స్ అవన్నీ ముందు రోజు నైటే ఇలాగా బ్యాక్గ్రౌండ్ అనేది ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట. బ్యాక్ డ్రాప్ అనేది చాలా అంటే చాలా బాగుంది, మంచి లుక్ అయితే వచ్చిందనమాట. వీలైతే కోడ్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు కూడా తీసుకోండి, నెక్స్ట్ టైం యూజ్ అవుతుంది కదా. సో ఇంకా ఏంటంటే శారీ ఒకటి తీసుకున్నాను, అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇది అమ్మవారి దగ్గర పెట్టాను. నెక్స్ట్ ఇయర్ మనం అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు కట్టుకొని కూర్చోవాలంట. అంటే ఇయర్ పెట్టింది అప్పుడే బ్లౌజ్ అయిపోదు కదా, నెక్స్ట్ ఇయర్ ఆ అమ్మవారి దగ్గర పెట్టిన శారీ కట్టుకొని పూజ చేసుకుంటే మంచిదని చెప్పేసి ఇది కట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి కాంచీపురం శారీ. ఈ బ్లౌజ్ వచ్చేసి వర్క్ చేయించుకున్నాను, సింపుల్ వర్కే చేయించాను అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఇది బ్యాక్ నెక్ డిజైను. సో కొంచెం థ్రెడ్ వర్క్, చైన్ అనేది ఎక్కడ యూజ్ చేయకుండా ఓన్లీ థ్రెడ్ వర్క్ అనేది చేయించాను ఎక్కువ. ఈ లేస్ వచ్చేసి నేను బయట తీసుకున్నాను అనమాట, హ్యాండ్స్కి వేయిద్దామని చెప్పేసి తీసుకున్నాను. మంచి కలర్ఫుల్గా ఉంది, నైట్ టైం కట్టుకుంటే మంచిగా ఉంటుందన్నమాట. కాంచీపురం శారీ. ఇది వచ్చేసి బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటా అమ్మవారి దగ్గర పెట్టాను. సో బ్లౌజ్ అప్పటికి అవ్వలేదు, లాస్ట్ ఇయర్ కట్టుకోవడానికి అవ్వలేదని చెప్పేసి వర్క్ అది చేపించాలి కదా అని చెప్పేసి ఇయర్ అయిందనమాట. సరే అయిపోయింది కదా అని చెప్పేసి ఇది పూజకి కట్టుకోవాలని డిసైడ్ అయ్యాను. సో మంచి లుక్ అయితే ఉంది. శారీ వచ్చేసి ఇది కొంచెం లైట్ సిల్వర్ షేడ్ వచ్చేసి శారీ అంతా ఉంటుంది. పైన వచ్చేసి చిన్న బార్డర్ వస్తుంది. ఇప్పుడు అందరూ కూడా పెద్ద బార్డర్లు ట్రెండింగ్గా కడుతున్నారు కదా. సో మంచిగా రెడ్ కలర్ అనమాట. అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం కదా. సో మనం అమ్మవారిని ఎంత బాగా అయితే రెడీ చేస్తామో మనం కూడా అంతే బాగా రెడీ అయ్యి పూజ చేసుకుంటే అమ్మవారికి చాలా ఇష్టం అంటాం. సో అందుకని చెప్పేసి ఈ రెడ్ శారీ కట్టుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను అనమాట. సో ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఏమేం కావాలి, ఏమేం కట్టుకోవాలి ఏంటి అనేది ముందు రోజే అన్నీ ప్రిపేర్డ్గా ఉంటే మనకి నెక్స్ట్ డే కన్ఫ్యూజన్ లేకుండా, ఎందుకంటే ప్రసాదాలు చేసుకోవాలి ప్లస్ పూజకి డెకరేషన్ చేయాలి కాబట్టి హరిబరి అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది రామ్ పరివార్ హారం ఒకటి తీసుకున్నాను. సో ఇది తీసుకొని 7 months అవుతుంది అనుకుంటా, 8 months. అప్పటి నుంచి పెట్టుకోలేదు, తీసుకున్నాను కానీ ఏదైనా పెద్ద అకేషన్ అంటే ఈ పూజలప్పుడే బాగుంటుంది. ఇది వచ్చేసి పట్టు శారీస్ మీదకి చాలా బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. లాంగ్ హారం ఒకటి ఇలా పూజలప్పుడు పెట్టుకోవడానికి, లేదంటే అమ్మవారికి డెకరేషన్ చేసినప్పుడు మనం అలంకరించినప్పుడు అమ్మవారికి వేయడానికి కూడా మంచి లుక్ అయితే ఉంటుంది. రామ్ పరివార్ అంటే రాముడు, సీత, లక్ష్మణుడు కింద రూపులాగా ఉంటుందన్నమాట, రూపుల హారం అంటారు కదా. సో అలా అనమాట. ఇక ఇయర్ రింగ్స్ కూడా అవే వచ్చాయి మనకి. హారం ఎలా అయితే వచ్చిందో ఇయర్ రింగ్స్ కూడా 3 dotsలా వచ్చాయి అనమాట. పైన గ్రీన్ స్టోన్ వచ్చి మధ్యలో పింక్ స్టోన్ ఒకటి వచ్చి కింద రూప్ వచ్చిందనమాట. కంప్లీట్ లుక్ అయితే ఇదనమాట. మీకు దగ్గరగా చూపిస్తుంటే బ్లర్ వస్తుంది, కొంచెం లాంగ్లో చూపిస్తున్నాను అనమాట. శారీ అండ్ అమ్మవారి దగ్గర పెట్టడానికి ఒక పట్టు శారీ తీసుకున్నాను అనమాట. బ్యాక్గ్రౌండ్ డిజైన్ అయితే అలా సెట్ చేశాను.
లాస్ట్ ఇయర్ చాలా వెతికాను. బయట కూడా అడిగాను. చాలా కాస్ట్ ఉన్నాయి బ్యాక్‌గ్రౌండ్ డిజైన్ క్లాత్ వచ్చేసి. నేను అందుకే తీసుకోలేదు. ఇంకా లాస్ట్ టైం ఏం చేశానంటే ఒక కర్టెన్ లాంటిది బ్యాక్‌గ్రౌండ్‌గా చేసుకొని పెట్టేశాను. ఇయర్ చూసాను అన్నీ. ఆన్‌లైన్‌లో చూసాను అనమాట. ఏది బాగుంటుందని చెప్పేసి చూసి తెచ్చుకున్నాను అనమాట. శారీ అండ్ హారం ఇది అనమాట. ముందు రోజు ఇలా ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.